ఆదివారం నెల్లూరు నగరంలో గల పురమందిరంలో ఉన్న రీడింగ్ రూంలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల వారితో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11న మంగళగిరి బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ దీక్షకు మద్దతుగా నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీలలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే దీక్షలు చేపట్టబోతున్నామని జిల్లా అధ్యక్షులు బాలాజీ అన్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఫిబ్రవరి 22వ తేదీ బీసీ సింహగర్జన కార్యక్రమం మంగళగిరిలో 1,00,000 మందితో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు అన్ని వర్గాల ప్రజలతో సభను నిర్వహించనున్నామన్నారు. ఈ సభలో బీసీలకు సంబంధించి 5 డిమాండ్లు ప్రభుత్వం ముందు ప్రతిపాదన చేశామన్నారు. మార్చి 31వ తేదీ లోపల ప్రభుత్వం 5 డిమాండ్లపై నిర్ణయం ప్రకటించామని గడువు విధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ పీఏసీ సభ్యులు డాక్టర్ గుంజి నరసింహారావు, ఎస్ఎస్ యాదవ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సోమగోపాల్, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య, పొలిటికల్ అనలిస్టు యనమల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల పద్మజ యాదవ్ పాల్గొన్నారు. తూరపు బాలాజీ, భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని ఈరోజు నెల్లూరు పురమందిరం రీడింగ్ రూమ్ నందు బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం జాతీయ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఏప్రిల్ 11వ తేదీ బీసీల 5 డిమాండ్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నాడు మంగళగిరిలో బీసీవై పార్టీ కార్యాలయం వద్ద. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ జిల్లాలో రేపటి నుండి అనగా 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా మహబూబ్ ఖాన్ పార్కు గోడ పక్కన రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతుంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలో ఉండే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను, అగ్రవర్ణాల పేదలను అందరినీ మద్దతు కోరడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తామని ముందుకొచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని బీసీ సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. వారందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని తెలియజేశారు. బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన ఈ బీసీ 5 డిమాండ్ల సాధన కార్యక్రమం ఫిబ్రవరి 11వ తేదీ మంగళగిరిలో ఒక బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి 5 డిమాండ్లు ప్రతిపాదించాడు. ఆ డిమాండ్ల మీద మార్చి 31వ తేదీ దాకా ప్రభుత్వం ప్రకటన చేయమని కోరాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి ఆయన ఈ నెల 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న దీనికోసం రాష్ట్రంలో ఉండే 3 కోట్ల మంది బీసీలు కాకుండా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ, అగ్రవర్ణ పేదలందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క బీసీ సంఘాల ప్రతినిధులకి, కుల సంఘాల ప్రతినిధులకి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు ఉల్లిపాయల శంకరయ్య. 11వ తేదీన ఏప్రిల్ 11వ తేదీన బోడే రామచంద్ర గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాబట్టి ఆ యొక్క ఆమరణ నిరాహార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సభ్యులు వేలాది మంది పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో చేయు రిలే నిరాహార దీక్షకు కూడా మా యొక్క సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెరుమాళ్ల పద్మజ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు బీసీల కోసం, బీసీ సమస్యల కోసం పోరాటం చేస్తున్నటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి మహానుభావుడనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా నడి రోడ్డు మీదకి వచ్చి గళాన్ని విప్పినటువంటి గొప్ప వ్యక్తి మన బోడే రామచంద్ర యాదవ్ గారు. వారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకి కొన్ని డిమాండ్లతో ఆయన రేపు జరగబో ఆమరణ నిరాహార దీక్షకి మా బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి కూడా మేము నెల్లూరు జిల్లా నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకంటే
బీసీలు ఇప్పటికి కూడా వెనకబడిపోయి ఉన్నారు. బీసీలకి జనగణనలో కులగణన అనేది లేకుండా ఉంది. నోరు లేని జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి, కానీ మనకు లెక్కలు లేవు. కాబట్టి ఈరోజు మన అందరి సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు ఆయనకి మన బీసీలు అందరం కూడా ఐక్యంగా సపోర్ట్ చేసి మనం అందరం మద్దతు ఇవ్వాలని నేను ఒక మహిళగా ముందుకొచ్చి ధైర్యంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనకంటూ ఒక నాయకుడు ఏర్పడ్డాడు. ఇప్పటి వరకు ఎవరైతే లేరు, ఏ పార్టీలతో మనకు సంబంధం లేదు. బీసీలందరూ కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి అందరూ వచ్చి రేపు జరగబో నెల్లూరులో రిలే నిరాహార దీక్షకు కూడా మద్దతు ఇవ్వాలని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు టౌన్లో నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్ నందు బీసీవై పార్టీ తరఫున నెల్లూరు జిల్లాలోని బీసీలు, బీసీ కుల సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, బీసీ ప్రజా సంఘాలు అందరితో ఈరోజు రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే బీసీవై పార్టీ తరఫున బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నారు. అందుకోసం బీసీవై పార్టీ తరఫున మేము అడిగిన 5 డిమాండ్లు. ఆ డిమాండ్లు ఏంటంటే బీసీ కుల రక్షణ చట్టం చేయడం, రాజధానిలో 1000 ఎకరాలు కేటాయించటం, బీసీ కుల జనగణన చేయటం, బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించటం, బీసీ కుల కార్పొరేషన్లకు తగినంత నిధులు ఇవ్వటం. 45 రోజుల ముందుగా ఈ డిమాండ్ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, కానీ ఇంతవరకు స్పందించలేదు. అందువలన 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష పూనుకుంటున్నారు. ఈ విషయాన్ని అంతా కూడా రాష్ట్రంలో ఉన్న సగం మంది బీసీలకి, అంటే 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఇదే విధంగా ప్రోగ్రామ్స్ ప్రతి జిల్లాలో కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. రేపటి నుంచి 3 రోజులు రిలే నిరాహార దీక్షను చేయటం కూడా జరుగుతుంది. రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాల్లో ఈ విషయాన్ని బీసీ ప్రజలందరికీ తెలియజేసి బీసీల మద్దతు కోరటం ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.